రోజు తలస్నానం చేయడం వల్ల ముక్కులైతే బాగా పట్టేసాయి. అది కాకుండా తుఫాన్ ఒకటి పట్టుకుంది కదండీ! నిన్నటి నుంచి కంటిన్యూ వర్షం ఆగకుండా పడడం వల్ల అసలు మామూలుగా లేదు. ముక్కులు బాగా పట్టేసాయి అనమాట. ఇక్కడ నేనైతే గ్యాస్ మొత్తం క్లీన్ చేసేసుకుంటున్నాను. అక్కడ మొత్తం క్లీన్ చేసిన తర్వాత ఇంక మా వారు వచ్చి పూజ చేస్తారని చెప్పేసి మొత్తం తుడిచేస్తున్నాను. చీపురు అయితే పెట్టకూడదండి. ఎందుకంటే దేవుడికి తగులుద్దని చెప్పేసి క్లాత్ ఇలా అయితే తుడిచేసుకుని సగం నుంచి చీపురు అయితే తుడుచుకోవచ్చు. ఇక్కడ ఇల్లంతా మొత్తం క్లీన్ చేసేస్తున్నాను అనమాట ఈ ఈవినింగ్ ఇది. సో ఇది మొత్తం క్లీన్ చేసిన తర్వాత మాఫ్ అయితే పెట్టేస్తాను కంపల్సరీ. సో డైలీ రొటీన్ అండి, మార్నింగ్ ఈవినింగ్ డైలీ పూజ చేయాలి. సో పూజ చేయడం వల్ల మనకి చాలా మంచిది. అది కాకుండా కార్తీక మాసం కదా, చాలా మంచిది అనమాట. ఇంకా మా స్వామివారు మా వారు ఎలాగో చేయాల్సిందే ఖచ్చితంగా మా స్వామి. సో నేను కూడా ఇంకా డైలీ పూజ చేస్తాను. దేవుడి గుడిని ఎప్పుడు అలాగో ఒట్టిగా వదిలేయకూడదు, మనం కూడా కంటిన్యూగా పూజలు అయితే చేయాలి. ఇక్కడ నేను మొత్తం ఆఫ్ అయితే పెట్టేస్తున్నాను ఇంట్లో, ఇల్లుకి నీట్గా ఉంటుంది అనమాట. ఇంకా నేను మా వారికి బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. భిక్ష అంటారు కదా, సో ఎందుకంటే ఇంకా నైట్ ఆహారం ఏం తీసుకోకూడదు, అంటే భోజనం అయితే తినకూడదు. డైలీ ఏదో ఒక టిఫిన్ ఏదో ఒకటి చేయాలి. ఇంకా సింపుల్గా ఉప్మా అయితే చేస్తాను. సబ్స్క్రైబ్.